హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉంటే నేను దానికి సొల్యూషన్ చెప్తాను, నేను దాన్ని ట్రీట్మెంట్ చేస్తాను. నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న టాపిక్ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడే చాలామంది మగవాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళు, అంటే మెడిసిన్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా ఆ ట్రీట్మెంట్కి వాళ్ళకి సరిగ్గా రెస్పాన్స్ రాక, ఎరెక్షన్స్ రాక సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి మగవాళ్ళలో ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా సెక్షువల్గా ఇబ్బంది పడేవాళ్ళు ఏ రకమైన ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళకి సెక్షువల్గా ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్లియర్ అయిపోయిద్ది. అండ్ అసలు ఈ ప్రాబ్లంకి చేసే ఆ ప్రొసీజర్ని పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటారు. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఏ విధంగా చేస్తాము అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను. అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే చాలామంది ఈ సెక్షువల్ సమస్యకి కామన్గా వాడే ట్యాబ్లెట్స్ ఏంటి అని అంటే వైగ్రా ట్యాబ్లెట్స్ అనమాట. అయితే చాలామందిలో ఈ వైగ్రా ట్యాబ్లెట్స్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎంత డోస్ వేసుకున్నా కూడా ఆ ట్యాబ్లెట్స్ అనేది వాళ్ళకి పనిచేయక, ఎరెక్షన్ రాక సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అని అంటే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది సెక్షువల్గా ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడుతున్నా, ఎంత డోస్ ట్యాబ్లెట్స్ వాడుతున్నా, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఎరెక్షన్ రాక సెక్షువల్గా బాధపడే వాళ్ళలో ఉండే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని అంటే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. అయితే చాలామందికి ఉన్న అపోహ ఏంటి అని అంటే ఇదేదో చాలా పెద్ద సర్జరీ, ఈ సర్జరీ చేయించుకోవటం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, ఈ సర్జరీ చేయించుకోవటం వల్ల వాళ్ళకి తర్వాత పనులేమీ చేసుకోలేరేమో అనేది చాలామందికి ఉండే అపోహ అనమాట. అయితే ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ ఏ విధంగా చేస్తారు, ఈ ఇంప్లాంట్ అనేది ఎక్కడ ఇన్సర్ట్ చేస్తారు, అసలు ఎరెక్షన్ ఈ ఇంప్లాంట్ వల్ల ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. జనరల్గా మగవాళ్ళలో ఎరెక్షన్ రావటానికి, అంటే సెక్షువల్గా కలుద్దాము అనుకున్నప్పుడు మగవాళ్ళలో ఎరెక్షన్ రావటానికి కారణం ఏమిటి అనంటే పెన్నిస్ లోపల ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్ ఉంటుంది. ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్కి బ్లడ్ ఫ్లో ఎక్కువ రావటం వల్ల ఇక్కడున్న మజిల్ కంప్లీట్గా స్ట్రెచ్ అయ్యిద్ది అనమాట, మజిల్ సాగిద్ది. ఈ మజిల్ ఎంత ఎక్కువ స్ట్రెచ్ అయితే బ్లడ్ వచ్చినప్పుడు పెన్నిస్ అంత పెద్దగా అయింది, అంత స్టిఫ్గా అయింది, వాళ్ళు సెక్షువల్గా అంత హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. ఎప్పుడైతే ఈ పెన్నిస్లో ఉన్న కార్పోరా క్యావర్నోజా మజిల్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయిద్దో, లేకపోతే బ్లడ్ వస్తున్నా కూడా ఇక్కడున్న మజిల్ హార్డ్ అయిపోయి కంప్లీట్గా రిలాక్స్ అవ్వట్లేదు, స్ట్రెచ్ అవ్వట్లేదు, అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య వచ్చింది. అయితే స్టార్టింగ్ స్టేజెస్లో ఈ అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు చాలామందిలో వైగ్రా ట్యాబ్లెట్స్ వేసుకోవటం వల్ల ఈ మజిల్కి బ్లడ్ సప్లై వచ్చింది అండ్ ఈ మజిల్ కూడా కంప్లీట్గా రిలాక్స్ అయ్యింది. కాబట్టి వాళ్ళకి ఆ ఎరెక్షన్ ప్రాబ్లం క్లియర్ అయిపోయి సెక్షువల్గా కలవగలరు. కానీ ఎప్పుడైనా సరే వైగ్రా ట్యాబ్లెట్స్ ఎంత డోస్ వేసుకున్నా ఎరెక్షన్ రావట్లేదో అటువంటి వాళ్ళలో చేసే సర్జరీయే ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీలో ఏం చేస్తామనంటే పెన్నిస్ లోపల ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్ ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో ఈ మజిల్లో మనము ఈ ఇంప్లాంట్ అనేది పెడతామన్నమాట. అంటే మజిల్ ప్లేస్లో ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది పెడతాము. ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది ఆ మజిల్కి ఎరెక్షన్ ఇస్తుంది, ఆ పెన్నిస్కి ఎరెక్షన్ ఇస్తుంది అనమాట. ఏదైతే బ్లడ్ ఫ్లో లేక ఎరెక్షన్ అనేది రావట్లేదో ఈ మజిల్ని ఈ సిలికాన్ ఇంప్లాంట్తో రిప్లేస్ చేస్తాము. సింపుల్గా చెప్పాలి అని అంటే మోకాల చిప్పులు అరిగిపోతే ఎట్లాగైతే ఆ మోకాల చిప్పుల ఆపరేషన్, నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయించుకుంటారో, అంటే నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అంటే అరిగిపోయిన మోకాల చిప్పల్ని తీసేసి దాంట్లో కూడా సేమ్ ఈ సిలికాన్ సిలికాన్ ఇంప్లాంట్ అనేది ఒకటి పెడతారు. సేమ్ అదే సిలికాన్ ఇంప్లాంట్ మనము ఈ ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పెన్నిస్లో పెడతామన్నమాట. సో ఈ పెన్నిస్లో ఈ సిలికాన్ ఇంప్లాంట్ ఉండటం వల్ల పెన్నిస్కి ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది స్టిఫ్నెస్ ఇస్తుంది. సో సెక్స్ చేయడానికి ఎవరికైనా కావాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ స్టిఫ్నెస్. పెన్నిస్ ఎంత స్టిఫ్గా ఉంటే ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ అంత ఫ్రీగా లోపలికి ఇన్సర్ట్ అయ్యి వెజైనాలోకి సెక్స్ అంత బాగా ఎంజాయ్ చేయగలరు. అట్లా కాకుండా పెన్నిస్ అనేది స్టిఫ్గా లేకుండా మెత్తగా ఉందనుకోండి, ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు పెన్నిస్ బెండ్ అయిపోయింది కిందకి. సో ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది పెన్నిస్ లోపల ఈ కార్పోరా క్యావర్నోజా మజిల్లో ఇన్సర్ట్ చేయటం వల్ల పెన్నిస్ అనేది స్టిఫ్గా ఉండి సెక్స్ చేస్తున్నప్పుడు పెన్నిస్ అనేది ఈజీగా వెజైనాలోకి ఇన్సర్ట్ అయిపోయింది. సో వాళ్ళు సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు. సో ఎవరైతే సెక్షువల్గా ఎంత ట్యాబ్లెట్స్ వాడుతున్నా, ఎటువంటి డోసులు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఇది చాలా సింపుల్ సర్జరీ. జస్ట్
ఈరోజు మార్నింగ్ చేయించుకుంటే రేపు మార్నింగ్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సెకండ్ డే, థర్డ్ డే నుంచి మీ వర్క్ ఏదైనా సరే మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో ఎవరైనా సరే సెక్షువల్గా ఇబ్బంది పడతా, ఎంత డోస్ ట్యాబ్లెట్స్ వాడుతున్నా, ఏ రకాలైన ట్యాబ్లెట్స్ వాడుతున్నా, సెక్షువల్గా కలవలేక ఇబ్బంది పడుతున్నారో, ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళకైనా సరే ఈ సర్జరీ చేయవచ్చు. మీరు సెక్షువల్గా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. ఒకసారి సెక్షువల్గా ప్రాబ్లం ఉన్న ఎవరైనా సరే మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడలో కానీ, వైజాగ్ కానీ, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడైనా సరే ఈ 5 ప్లేసెస్లో వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్యకి 100% సొల్యూషన్ అనేది గ్యారంటీగా చెప్పడం అనేది జరుగుతుంది. సో మా హాస్పిటల్ ఫోన్ నెంబర్ కింద మీకు ఈ వీడియోలో ఉంటుంది. ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఈ 5 ప్లేసెస్లో విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలు ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్తాను. 100% మీకు ఈ అంగస్తంభన సమస్య అనేది క్లియర్ అయిపోయింది. మీ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.